షాంపూ ప్రిపరేషన్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. డ్రై హైబిస్కస్ ఫ్లవర్స్, వేపాకు, మెంతులు అండ్ డాండ్రఫ్ ప్యాక్ 350 రూపీస్ ప్యాక్ నేను మీకు సేల్ చేస్తాను కదా అది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫ్లాక్స్ సీడ్స్, కుంకుడుకాయ, శీకాకాయ, బయో ఎంజైమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోమింగ్ ఏజెంట్. సో ఇది ఎస్ఎల్ఎస్ ఫోమింగ్ బేస్, అంటే లైక్ లిక్విడ్ బేస్ కాకుండా పౌడర్ బేస్లో ఎస్ఎల్ఎస్ ఫోమింగ్ ఏజెంట్ అనమాట. దీన్ని తీసుకుంటే మనకి ఫోమింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ప్రిజర్వేటివ్ వచ్చి బయో ఎంజైమ్, లాస్ట్ షాంపూలో యూస్ చేశాం కదా. అండ్ కొంతమంది షాంపూ ప్రిపరేషన్ మేము స్టార్ట్ చేసాం, మాకు స్టోర్ లేదు అని చెప్పన్నారు. దానికి రీజన్స్ ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు ఇందాక తీసుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటుగా కర్రీ లీవ్స్ అండ్ డ్రై రోజ్ పెటల్స్ తీసుకుంటే మన స్కాల్ప్ అనేది మంచి మాయిశ్చరైజింగ్ అవుతుంది. కర్రీ లీవ్స్ వల్ల ఏంటంటే హెల్దీ హెయిర్ వస్తుంది. సో ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. సో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను, హెయిర్ అనేది మంచి హెల్దీగా ఉండాలి కాబట్టి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇలా వెడల్పుగా ఉన్న బౌల్ అయితే మనకి షాంపూ ప్రిపరేషన్కి చాలా బాగుంటుంది. సో ఇది తీసుకోండి. ఇక్కడ మెజర్ అడుగుతున్నారు మీరు వాటర్. సో నేనేంటి అంటే లాస్ట్ వీడియోలో మెజర్ చెప్పలేదు కదా, ఇక్కడ చెప్తున్నాను చూడండి. 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నారంటే 2 లీటర్స్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అండ్ 1 లీటర్ తీసుకున్నారంటే 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ కౌంటింగ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను 1 by 1 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. షాంపూ ప్రిపరేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది, బట్ కానీ అయినా కూడా చేసుకోవాలనిపిస్తుంది. నా దగ్గర లాట్ ఆఫ్ షాంపూస్ ఉంటాయి, సో సేలింగ్ పర్పస్. కానీ నాకైతే ఈ ఆర్గానిక్ షాంపూనే నచ్చుతుంది. అండ్ నేను మీకు సేలింగ్ కోసం అని కాకపోయినా నా పర్సనల్ యూస్కైనా డెఫినెట్లీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఈ షాంపూతో తప్ప దేంతో బాగా చేసినా నాకు అన్సాటిస్ఫైడ్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మనము హెయిర్ సాఫ్ట్గా ఉండడం కోసం హెయిర్ జెల్స్ ఉంటాయి, లేదు అనుకున్నట్లయితే మనకి చక్కగా కండిషనర్స్ ఉంటాయి. సో ఈ కండిషనర్స్ వాడితేనే మన హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. బట్ ఇది న్యాచురల్ కండిషనర్గా యూజ్ అవుతుంది. ఎలాంటి కండిషనర్ వద్దు, హ్యాపీగా మన హెయిర్ అనేది ఎంత సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంటుంది. మీరు నన్ను అడుగుతూ ఉంటారు మీ హెయిర్ కేర్ చెప్పండి, చాలా బాగుంటుంది అని. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం హార్డ్. నేను లాస్ట్ వీడియోలో మీకు హైబిస్కస్ షాంపూ చూపించాను కదా, అది కొంచెం ఈజీగా ఉంటుంది, ఇది ఇంకొంచెం హార్డ్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మెంతులు నేను ఇంకొక 1 బౌల్ యూస్ చేశాను. ఎందుకంటే హెయిర్ బాగా సాఫ్ట్ వచ్చేయడం కోసం అండ్ బాగా పెరగడానికి, డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి. అంటే టోటలీ 2 కప్స్ ఆఫ్ మెంతులు అనేది నేను తీసుకున్నాను. సో వీటిని కంప్లీట్గా బాగా ఇలా బాయిల్డ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మనకు ఆఫ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. మనకి ఇలా ఆఫ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాం కదా. ఇక టైం వచ్చేసి మనకి 20 minutes టైం అయితే పట్టిందనమాట. తర్వాత మనకి ఇలా వచ్చేసింది. చక్కగా ఇందులో ఉన్న ఫెనిగ్రిక్ ఏంటంటే కంప్లీట్గా బాయిల్డ్ అయిపోయింది. సో అది బాయిల్డ్ అవ్వడం వల్లే మనకి మంచిగా మనం మిక్సర్లో వేసుకున్నా కూడా పేస్ట్ చక్కగా వస్తుంది. సో ఖచ్చితంగా ఇలా బాయిల్డ్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. సో ప్రాపర్గా ఇక్కడ తీసుకున్న నీమ్ లీవ్స్కి ఏంటి అంటే అసలు డాండ్రఫ్ ఉండదు. అండ్ మీకు మెంతులు కూడా బాగా పనిచేస్తుంది డాండ్రఫ్కి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పర్చేస్ చేయండి. ఆర్ లేదు మేము ప్రిపేర్ చేసుకుంటాం హ్యాపీగా మా ఇంట్లో అనుకుంటే మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఎంత క్లియర్గా ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే కెమికల్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్ అని అడుగుతారు. ఫస్ట్ షాంపూస్ పర్చేస్ చేసే వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటి అంటే ఇందులో ఏమన్నా కెమికల్ ఉందా, హెయిర్ ఏమన్నా ఊడిపోతుందేమో, సడన్గా హెయిర్ ఫాల్ అవుద్దేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ అలాంటి కెమికల్స్ ఉండవు, అందుకే నేను ఇంత క్లియర్గా మీకు చూపిస్తున్నా. సో ఇక్కడ మనకి కంప్లీట్గా బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఇలా మొత్తం వాటర్ని కూడా అబ్జర్వ్ చేసేసుకొని ఇలా మనకి ఇట్లా వచ్చేసింది అనమాట పల్ప్ అంతా దగ్గరికి. మీరు షాంపూ ప్రిపరేషన్స్ ఎన్నో చూసుంటారు కదా, జస్ట్ వాటర్ని తీసుకుంటారు. వాటర్ని తీసుకొని దాంట్లో అంటే మనం హైబిస్కస్ షాంపూ అప్పుడు జస్ట్ వాటర్ని మాత్రమే తీసుకున్నాం. బట్ ఇక్కడ కానీ మిక్సర్లో ఈ పేస్ట్ మొత్తం అంటే ఆల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేలాగా ఈ పేస్ట్ని మనం డైరెక్ట్గా యూస్ చేస్తామన్నమాట. సో డైరెక్ట్గా యూస్ చేస్తే మరి పాడైపోతుంది కదా, జస్ట్ వాటర్ తీసుకోవాలి కదా అని మీకు డౌట్ ఉంటుంది. షాంపూ ఎక్కడ కూడా అప్సెట్ అవ్వదు. అది లాస్ట్లో నేను చెప్తాను ఎందుకు అప్సెట్ అవ్వదు అన్నది. సో ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ని చేసేసుకోండి, ఫైన్ పేస్ట్ లాగా వచ్చేయాలన్నమాట. సో మనకి చూడండి ఇలా 2 times చేసుకున్నాను నేను. కంప్లీట్ షాంపూ కూడా యూస్ చేయొచ్చు, బట్ ఎక్కువ టైం తీసేసుకుంటుంది. సో ఇట్లా మనమైతే చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసుకుందాము. సో ఏంటి అంటే కొంతమంది హెయిర్ నిజంగా పెరుగుతుందా, లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నాము ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు కదా. వాళ్ళు ఏం చేయాలి అంటే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్, షాంపూ
హెయిర్ గ్రోత్ ప్యాక్. ఈ 3 తీసుకొని యూస్ చేయండి. అండ్ మీరు హెన్నా కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో రెగ్యులర్గా ఇలా యూస్ చేయండి. హెన్నా వచ్చేసేసి మంత్లీ వన్స్ తీసుకోవచ్చు. హెయిర్ గ్రోత్ ప్యాక్ వచ్చి వీక్లీ వన్స్ అండ్ వీక్లీ ట్వైస్ మీరు ఆయిల్ యూస్ చేయండి. షాంపూ రెగ్యులర్ వాష్ చేయండి. సో ఇట్లా తీసుకున్నట్లయితే మీకు ప్రాపర్గా 1 ఇయర్ టైం పెట్టుకొని అండ్ ఇంటేక్ మీరు ఓవరాల్గా ఏంటి అంటే మీరు తీసుకునే ఫుడ్లో కొంచెం ప్రోటీన్ ఉండేలా తీసుకున్నట్లు అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తూ హ్యాపీగా మీ హెయిర్ని గ్రోత్ చేసుకోవచ్చు. 100% పెరుగుతుంది. 1 ఇయర్ టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీ హెయిర్ అనేది లాంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ థిక్గా కూడా ఉంటుందన్నమాట. సో మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. జనరల్గా మనం ఏదైనా మిక్సీలో వేసేటప్పుడు కొంచెం వాటర్ హెల్ప్ తీసుకుంటాము. బట్ ఇక్కడ ఎలాంటి వాటర్ హెల్ప్ తీసుకోకూడదు. జస్ట్ నార్మల్గా మనం కుక్ చేసుకున్నది కొంచెం చల్లారిపోయిన తర్వాత నీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు బౌల్లో ఉన్నది ఓవరాల్గా మొత్తం మనము ఈ గిన్నెలో వేసేసుకుంటే ఏంటి అంటే లైట్గా కిందిలో ఉన్న షాంపూ మొత్తం కూడా ప్రాపర్గా బౌల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. సో గాయ్స్ ఇక్కడ నేను ఏంటి అంటే పల్ప్ అనేది ఇంకా చాలా ఉంది మనకి. చూడండి ఎంత పల్ప్ ఉందో. సో దీన్ని కూడా మిక్సర్లో వేసుకొని చక్కగా నీట్గా పేస్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే ఇక్కడ నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి కాబట్టి ఎక్కువ వేయట్లేదు, చాలా టైం పట్టేస్తుంది అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నేను వర్కర్స్తో చేయించుకున్నప్పుడు మాత్రం తక్కువ ఆర్డర్స్ ఉంటే నేనే పర్సనల్గా చేసేసుకుంటాను. లేదు కొంచెం ఎక్కువగా ఉంది అంటే వర్కర్తో చేయించుకుంటాను అనమాట. సో అప్పుడు మాత్రం ఇది మొత్తం కూడా యూస్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇది మనం ఏంటి అంటే మెంతులు ఎక్కువ ఎందుకు వేసుకున్నామంటే వెంటనే డాండ్రఫ్ కంట్రోల్ అయిపోయి హెయిర్ బాగా పెరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ మెంతుల్ని వేసుకున్నాను. అందుకే మనకి ఇలా వచ్చింది. మీరు ఇంత వద్దు అనుకుంటే తక్కువ మెంతులు వేసుకునే చేసుకోవచ్చు. సో ఒక 10 to 15 మినిట్స్ పాటుగా వెయిట్ చేస్తే మనకి ఈ పల్ప్లో ఉన్న జ్యూస్ మొత్తం కూడా కిందికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని నీట్గా హ్యాండ్ తోటి బ్లెండ్ చేసుకుందాము. అంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే చేసుకోవచ్చు. బట్ కాకపోతే నేను బ్లెండర్ అనేది సోప్స్కి యూజ్ చేస్తున్నాను. షాంపూకి నా దగ్గర సపరేట్గా లేదు, నేను హ్యాండ్తోనే చేస్తున్నా. సో ఇక్కడ కాకపోతే హ్యాండ్ బదులు బ్లెండర్ యూస్ చేయడం బెస్ట్ అనిపించింది నాకు. కొంచెం టైం పడుతుంది, వీడియోలో మీకు ఈజీగా అనిపిస్తుంది అండ్ రియల్గా చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది అనమాట. సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక నేను చూపించిన బయో ఎంజైమ్ వచ్చేసి 1 లీటర్. ఇది ప్రిజర్వేటివ్, దీన్ని నేను యూస్ చేస్తున్నాను కొంచెం కొంచెంగా. సో ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో జస్ట్ చాలా తక్కువ తీసుకున్నాను, ఇక్కడ ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పి మీకు డౌట్ ఉంటుంది కదా. ఇది పేస్ట్, ఈ పేస్ట్ అనేది మనకి 2 ఇయర్స్ పాటుగా స్టోర్ ఉండాలి. సో న్యాచురల్ ప్రిజర్వేటివ్తో స్టోర్ చేయాలి అంటే మనం కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అండ్ 1 లీటర్ తీసేసుకున్నాను, మీరు గుర్తుంచుకోండి, నేను మిగిలింది కూడా యాడ్ చేసుకుంటాను తర్వాత. సో ఏంటి అంటే ఈ ప్రిజర్వేటివ్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల స్టోర్ ఉంటుంది ఒకటి, అండ్ ఇందులో నీమ్ ఉంటుంది కదా, ఈ లెమన్ అనేది ఉండడం వల్ల ఏంటి అంటే మనకి డాండ్రఫ్ బాగా తగ్గిపోతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి SLS వేసుకుంటున్నాము, ఫోమింగ్ ఏజెంట్. సో దీన్ని కూడా మనము చూసుకొని ఎగ్జాక్ట్లీ వేసుకోవాలి. ఇది ఎక్కువైందంటే కెమికల్ కిందకు వచ్చేస్తుంది, హెయిర్ అప్సెట్ అవుతుంది. సో ఎక్కువ అవ్వకోకుండా చూసుకోండి. ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడ 2.5 లీటర్ షాంపూకి నేను ఒక 2.5 SLS పౌడర్ని వేసుకుంటున్నా. ఇది మనకి లిక్విడ్ బేస్లో ఉంటుంది, అదైతే ఈజీగా మెల్ట్ అవుతుంది షాంపూలో. నెక్స్ట్ నేను దాన్ని కూడా మీకు చూపిస్తాను. బట్ ఇది మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. నాకు సేలింగ్కి కాబట్టి కొంచెం నాకు ప్రాఫిట్ ఉండాలి కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. మీరైతే లిక్విడ్ బేస్ తీసుకోండి, చాలా ఈజీ. ఇక్కడ కొంచెం మీకు టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. ఇది ప్రాపర్గా బ్లెండ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి SLS కంప్లీట్గా మనకి షాంపూలో కలిసిపోవడానికి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో మీరు లిక్విడ్ బేస్ తీసుకోవడం బెస్ట్. ఇంకా ఫైనల్లీ మనకి షాంపూ అనేది ఇలా ఒకసారి స్టెయిన్ చేసేసుకుందాము నీట్గా. సో ఇక్కడ కూడా చాలా టైం తీసుకుంటుంది, బట్ కానీ మనం కొంచెం ఓపిక్గా చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్లీ చాలా డేస్ యూస్ చేసుకోవచ్చు. నాకైతే అయిపోతూనే ఉంటుంది, నేను 10 డేస్ 15 డేస్కి మళ్ళీ ప్రిపేర్ చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయిల్ షాంపూస్ అవుతూనే ఉంటాయి. సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి కొంచెం ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి కదా, అప్పుడు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ తక్కువ వస్తే నేను నీట్గా ఇంట్లో ఈజీగా చేసేసుకోగలుగుతాను. అలాంటప్పుడు నేనే చేసేసుకుంటాను ఎవరి హెల్ప్ లేకుండా. ఆర్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం తప్పదనమాట, ఇంకెవరైనా హెల్ప్ అన్నా తీసుకోవాల్సిందే. ఒక్కరే చేయలేరు, ఇది చాలా టఫ్గా అనిపిస్తుంది.
సో ఇప్పుడు మనము ఫైనల్లీ ఒకసారి ఇలా చూసుకుంటే చాలా థిక్ కన్సిస్టెంటీలో ఉంది షాంపూ. చూసారు కదా ఎంత బాగుందో. సో దీంతో హెయిర్ వాష్ చేశారు అంటే మన స్కాల్ప్ మీద ఏంటి అంటే డర్ట్ ఉన్న, ట్యాన్ ఉన్న, ఆయిలీగా ఉన్న, ఇప్పుడు స్కిన్లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి కదా, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇవి నార్మల్గా చూస్తూ ఉంటాం. అలాగే హెయిర్ స్కాల్ప్ కూడా మనకి డ్రై ఉంటుంది, నార్మల్ ఉంటుంది. సో అండ్ కొంతమందికి డ్రై అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏమో జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ఆ జిడ్డుగా ఉన్నది కంప్లీట్గా తగ్గుతుంది అనమాట. సో ఫైనలీ మాకు షాంపూ స్టోర్ ఉండట్లేదు అని చెప్పి అన్నారు కదా, ఒక ట్రై చేసి మాకు స్టోర్ లేదు మ్యామ్, 5 లీటర్స్ ఆఫ్ షాంపూ మేము ప్రిపేర్ చేసాం, మాకు అప్సెట్ అయింది అన్నారు. అది ఎందుకు అంటే బయో ఎంజైమ్ ప్రాపర్గా కలిపినప్పుడు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి మీరు షాంపూ మీద. నేను ఏంటంటే ఆ వీడియోలో డైరెక్ట్గా ఫిల్లింగ్ చేసి చూపించాను, సేలింగ్కి ఒకేసారి బాటిల్ ఇంత కాస్ట్ ఇంత ఎంఎల్ అని చెప్పుకోవడం కోసం. సో మీరేంటి అంటే ఇలా ఒకటి నేను ఈ చిన్నది బకెట్ వచ్చేసి నేను ఈ షాంపూ కోసమని తీసుకున్నాను. ఇందులో వేసేసి క్యాప్ పెట్టుకొని 10 days వదిలేయాలి. ఆ తర్వాతే మనము దీన్ని తీసుకొని యూస్ చేసుకోవాలి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అండ్ గ్లాస్ కానీ లేదంటే ఇది ఎందులో కూడా వేయకూడదు, ప్లాస్టిక్ తీసుకుంటే కన్వీనియంట్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. సో ఇలాంటివి తీసుకొని క్యాప్ పెట్టేసేసుకొని ఒక 10 days పాటుగా వదిలేస్తే గ్యాస్ మనకి పట్టిందంతా కూడా వెళ్ళిపోతుంది, రిలీజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా గ్యాస్ ఫామ్ అవ్వదు. 2 years వరకు షాంపూకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. క్యాప్ తీసి పెట్టినా కూడా షాంపూ పాడవుతుంది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. సో గాయ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్లా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాము. సో ఇలాంటి షాంపూ ప్రిపరేషన్తో పాటు నెక్స్ట్ ఇంకా మీకు ఏ ప్రిపరేషన్ కావాలి అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.